ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని మాటల కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్నాం. నిశ్చయముగా ప్రభు అద్భుతంగా నడిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగడం మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ప్రతి క్షణం మనల్ని నడిపిస్తున్నారు కదా. మరి ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో మరి దేవుడు ఈ రోజున ఇది 35వ రోజు అండి. 35వ రోజున దేవుడు మనల్ని నడిపించబోతున్నారు. మరి కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నాయి. విశేషకరంగా ఈ రోజున ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నారండి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఆమేన్. చూడండి, చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. దుష్టుల చేతుల నుంచి ఆయన విడిపించబోతున్నారు. మీ కుటుంబ పరిస్థితులను దేవుడు తారుమారు చేయబోతున్నారు. ఇదిగో ఎన్ని సంవత్సరాల తరబడి మీరు పోరాటాన్ని అనుభవిస్తున్నారేమో, లేకపోతే ఎన్నో సంవత్సరాల తరబడి చాలా భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన పోరాటాలు. దేవుడు ఆ దుష్టుల పన్నాగాల నుంచి మిమ్మల్ని విడిపించబోతున్నారు. ఇక ఆయన కృపను కుమ్మరించి మిమ్మల్ని అద్భుతకరంగా మరి దేవుడు నడిపించబోతున్నారు. మీరు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఏదైతే అడుగుతూ ఉన్నారో దానికి అన్నిటికీ విజయాన్ని పొందుకోబోతున్నారు. ఇక విడుదల. ఆమేన్. పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారా? భర్త కొరకు ప్రార్థిస్తున్నారా? భార్య కొరకు ప్రార్థిస్తున్నారా? కుటుంబ పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా. ప్రభు ఆలకిస్తున్నారండి, ఆయన వింటున్నారు. ఇక విడుదలని చూడబోతూ ఉన్నారు. కొన్ని పరిస్థితులు చాలా వేదన గురి చేస్తూ ఉంటాయి. అయిపోయిందిలే అనుకుంటూ ఉంటాం, కానీ లేదండి, ప్రభు అద్భుతంగా నడిపించే దేవుడుగా ఉన్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఇక విడుదలని చూడబోతున్నారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.